వాళ్ళేం పాపం చేశారని ఆ భగవంతుడు వాళ్ళకి ఇంత అన్యాయం చేశాడు. వాళ్ళని అనాథల్ని చేసి సగం అన్యాయం చేసేశాడు. ఇప్పుడు వాళ్ళందరినీ సజీవంగా దహనం చేసి మిగిలిన అన్యాయం కూడా చేసేశాడు. ఎలా ఊరుకోను రూపా? కాలి బూడిదైపోయింది. అనాథ శరణాలయం కాదు, నా ఇల్లు. అందులో నాలో అమ్మని చూసుకునే పిల్లలున్నారు, నాలో బిడ్డని చూసుకునే తల్లులున్నారు. మనం చిన్న నిప్పురవ్వ తగిలితేనే విరగలాడిపోతామే. అలాంటిది వాళ్ళెంత నరకం అనుభవించుంటారు. అసలు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి ఆశ్రమానికి నిప్పంటుకోవడం ఏంటి? అందులో అందరూ చనిపోవడం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టు అనిపించడం లేదా అమ్మాయి గారు? ఎవరో కావాలని చేసినట్లున్నారు. వాళ్ళు ఎవరూ లేని అనామకులు రాజు. బయట ప్రపంచంతో సంబంధం లేని మనుషులు. ఆస్తి తగాదాలుండవు, ఇంకా వేరే ఏ గొడవలు ఉండవు. అలాంటి వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది రాజు? అనగనగనగనగనగనగా ఒక అడవి ఉండేదంట. ఆ అడవిలో ఒక చెట్టు పైన ఒక పెద్ద గూడుండేదంట. ఆ గూట్లో తల్లి వదిలేసిన పిల్లకాకులు, వయసైపోయి ఈ రోజా రేపా అనే ముసలి కాకులు, తోడు నీడలేని నానా నీచైన పక్షజాతులన్నిటినీ ఆ గూట్లో చేర్చి ఒక రాణికాకి వాటి బాగోగులు చూసుకునేదంట.